రోహిణి చెంప పగలగొట్టిన మీనా అసలు రోహిణిని ఎందుకు మీనా కొట్టింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి అయితే శోభ ఫోన్ చేయడంతో ఇక వెళ్ళి శృతిని నిలదీస్తూ ఉంటుంది. అసలు మీ అమ్మకి ఇంట్లో గొడవలు ఎందుకు చెప్తున్నావు, పుట్టింటికి చేరవేసే అలవాటు నువ్వింకా మానుకోవా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏంటి నన్ను దబాయిస్తున్నావేంటి? మరి ఆ రోజు మీనా వాళ్ళ తమ్ముడు దొంగతనం చేసిన విషయాన్ని మరి నువ్వు కూడా మా అమ్మతో చెప్పావు కదా ఫోన్ చేసి, మరి అప్పుడేమంటావు అని అడుగుతూ ఉంటే, రోహిణి ఫోన్ చేసిందా అని ప్రభావతి అడుగుతుంది. అవునా ఆంటీ, ఆ రోజు ఇంట్లో జరిగిన గొడవలన్నీ కూడా మా అమ్మకి ఫోన్ చేసి పూసగుచ్చినట్టు చెప్పింది. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం కూడా మా అమ్మ వచ్చి మావయ్య గారిని నిలదీసింది అని అన్నీ కూడా చెప్తుంది. అప్పుడు ఇక రోహిణి ఏం మాట్లాడలేకపోతుంది. ఇక మీనా అయితే రోహిణి వైపు అలా నవ్వుతూ చూస్తూ తగిన శాస్తే జరిగింది, శృతియే కరెక్ట్ రోహిణికి అని అనుకుంటూ ఉంటుంది మనసులో. మరి ఆ రోజు నీకేం సంబంధం, మా అమ్మకి ఫోన్ చేసి చెప్పడానికి నువ్వెందుకు చెప్పావో? ఇప్పుడు మా అమ్మకి నేను చెప్పినా తప్పనిపించిందా? అంటే నీ దగ్గరికి వచ్చే అవమానం జరిగితే కానీ ఆ నొప్పేంటో నీకు తెలియడం లేదా? ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు మాట్లాడుతున్నావు. నా భర్త డబ్బుని దోచేశావు, నువ్వు కూడా లక్షలు మింగేశావు అని నిలదీస్తూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక మీనా అయితే, శృతి నువ్వు లోపలికి రా అని లోపలికి తీసుకువెళ్తుంది. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని ప్రభావతి రోహిణిని అసహించుకుంటుంది. తర్వాత ఇక మీనా అయితే చెప్పులు కుట్టి ఆ ముసలోళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. ఎలా ఉన్నారు తాత అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా మీనా, ఈ మధ్య నువ్వు ఇలా రావడం మానేశావు అని అంటూ ఉంటే, కొన్ని కారణాల వల్ల రాలేదులే అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే అమ్మ మీనా, ఇది ఫోన్ ఎవరిదోనమ్మా, మాకు దొరికిందని బాలు ఫోన్ అయితే ఇస్తారు. ఒక అమ్మాయి ఆటో ఎక్కుతూ కింద వదిలేసి వెళ్ళిపోయింది. చెప్పులు తెగిపోతే మా దగ్గరే కుట్టించుకుంది అని చెప్పడంతో అప్పుడే ఇక మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇది ఆయన ఫోనే, ఈ ఫోను అసలు ఏ అమ్మాయి ఇక్కడ పడేసుకుంది? తాత, ఆ అమ్మాయిని నువ్వు గుర్తుపడతావా? నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని అడుగుతుంది. లేదమ్మా, ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా అమ్మాయిని మేము చూడలేదు, తను ఎవ్వరో కూడా మాకు తెలీదు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా మళ్ళీ అదే ఏరియాకి వస్తుంది విద్య. ఇక ముసలోళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. తాత, ఆ రోజు నేను ఆటో ఎక్కుతున్నప్పుడు ఏదైనా ఫోన్ పడిపోయిందా అని అడుగుతూ ఉంటుంది విద్య. ఇంతలో మీనాకి ఫోన్ రావడంతో విద్య అక్కడికి వచ్చేసరికి మీనా పక్కకి నుంచొని ఫోన్లో మాట్లాడుతుంది. మీనాని చూసుకోదు విద్య. అప్పుడే ఇక విద్య అలా అడుగుతూ చూడడం చూసి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ ఫోను దొంగిలించింది నువ్వన్నమాట అని మీనా అయితే విద్యని నిలదీస్తుంది. ఇక విద్య అయితే మీనాని చూసి షాక్ అయిపోతూ, మీనా అది అని అంటూ ఉంటే, ఫోన్ ఏంటి, ఏ ఫోను తెలియదే నాకు అని అనగానే, ఆ రోజు ఫోన్ పడేసుకుంది ఈఎంఐనమ్మా అంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. అప్పుడే ఇక మీనా అయితే విద్యని చంప పగలగొడుతుంది. ఎందుకు నువ్వు నా భర్త ఫోన్ని దొంగిలించావు? నా భర్త సెల్ ఫోన్లో ఉన్న వీడియోని నువ్వు సోషల్ మీడియాలో పెట్టావు కదా, నువ్వే కదా ఇదంతా చేసింది. చెప్తావా లేకపోతే నా భర్తని పిలిపించమంటావా? ఆయన వేరే స్టైల్లో చెప్తారు నీకు అని అంటూ ఉంటుంది మీనా. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నిన్ను పట్టిస్తే అప్పుడు నీకు నోటమట మాటలు నిజాలు బయటికి వస్తాయి. ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. మీనా మీనా అంత పని చేయకు, ఇదంతా కూడా నేను కావాలని చెయ్యలేదు. బాలు ఫోను నా దగ్గరికి ఎలా వచ్చిందంటే రోహిణి ఆ ఫోను నాకు ఇచ్చింది అని అంటూ ఉంటుంది విద్య. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మీనా అయితే, ఏంటి రోహిణి దొంగిలించి ఆ ఫోన్ నీకిచ్చిందా? ఎందుకు? అసలు ఆ ఫోన్లో ఉన్న వీడియో ఎలా వైరల్ అయింది చెప్తావా లేదా అని అనగానే, అది అది అని తడబడుతూ ఉంటే, నువ్వు ఇలా నిజం చెప్పవులే, నీకు తగిన శాస్తి జరగాల్సిందే అని బాలుకి ఫోన్ చేయబోతూ ఉంటే, మీనా అది గుణతో రోహిణి చేతులు కలిపింది. గుణ ఈ వీడియోని అడిగాడు. అప్పుడే ఇక గుణతో అవసరమయ్యి రోహిణి అప్పుడు ఈ వీడియోని అప్పుడు ఇచ్చింది.
గుణాకి గుణానే ఇదంతా కూడా వైరల్ చేసింది అని అనంగాల్ని అప్పుడే ఇక విద్యాని చంప పగలగొడుతుంది. ఛీ, ఆడవాళ్ళ అయ్యుండి ఒక రౌడీతో చేతులు కలిపి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా? అసలు రోహిణికి బుద్ధి లేకపోవచ్చు. రోహిణి పక్కనే ఉండి తను ఇలాంటి పనులు చేస్తుంటే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా? నీలాంటి ఫ్రెండ్ ఉంటే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. నువ్వు ఆడదానిగా పుట్టావు. మీ అమ్మా నాన్న ఇక్కడ ఉద్యోగం చేస్తూ మర్యాదగా ఉన్నావని అనుకుంటున్నారనుకుంటా. నువ్వు ఇలాంటి దానివని పాపం వాళ్ళకి తెలీదు అని అంటూ ఉంటుంది మీనా. ఇక అనేసి మీనా అయితే కోపంగా ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తరువాత డైరెక్ట్గా ఇక రోహిణి గదిలోకి వెళ్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి మీనా అని అడుగుతూ ఉంటే అప్పుడే బాలు ఫోన్ తీసి మీనా అయితే చూపిస్తుంది రోహిణికి. ఇక బాలు ఫోను మీనా చేతిలో చూసిన రోహిణి షాక్ అయిపోతూ గుర్తుపట్టి ఇదేంటి బాలు ఫోను మీనా చేతికి ఎలా వచ్చింది అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక విద్య అయితే రోహిణికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఫోన్ చేస్తూ ఉండగా నీ ఫ్రెండ్ విద్య అనుకుంటా, ఫోన్ లిఫ్ట్ చేయి అంటుంది మీనా. అప్పుడే రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అనగానే మనమే బాలు ఫోన్ని దొంగిలించామని మీనాకి తెలిసిపోయింది. ఇందాకడి నుంచి నీకు ఫోన్ చేసి అదే చెప్దామనుకుంటే ఫోన్ ఎంగేజ్ వస్తుంది అని అంటుంది విద్య. ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ అమ్మ విద్య, నేను ఇక్కడే ఉన్నానులే, నువ్వు ఫోన్ పెట్టేసేయ్, మిగతా విషయాలు నేను మాట్లాడతాను అంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అయితే ఇప్పుడు ఈ విషయాన్ని నేను అందరి ముందు బయట పెట్టాలనుకుంటున్నాను అని చెప్పంగానే రోహిణి మీనా అంత పని చేయకు, ఇదంతా నేను కావాలని చేయలేదు మీనా, ఆ గుణ నన్ను బెదిరించాడు అందుకే చెయ్యాల్సి వచ్చింది అని అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఇక మీనా అయితే కోపంతో రగిలిపోతూ రోహిణి చంప పగలగొడుతుంది. రోహిణి చంప పగలగొట్టి అంటూ ఉంటుంది నిన్ను బెదిరించాడా? ఎందుకు బెదిరించాడు? అసలు బెదిరించేటట్టు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవేంటి? గుణానికి ఎలా పరిచయం అయ్యాడో ఈ వివరాలు అన్నీ మన కుటుంబం ముందు బయట పెడదు పదా. నువ్వు ఎలాంటి దానివో, నీవు ఎలాంటి పనులు చేస్తావో ఒక్కొక్కటి బయటపడుతుంది. నిన్ను చూసి నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఇప్పుడు తాడో పేడో తేల్చుకుందాము. అందరి ముందు కూడా నువ్వే నా భర్త ఫోన్ను కొట్టేసి మా తమ్ముడు వీడియోని వైరల్ చేసావన్న విషయాన్ని బయట పెడతాను. అప్పుడు గుణాతో నువ్వెందుకు చేతులు కలిపావో, గుణాకి నీకు సంబంధం ఏంటో మొత్తం వివరాలన్నీ బయటికి వస్తాయి అని అనగానే అప్పుడే రోహిణి అయితే మీనా అంత పని చేయకు, ఇప్పటికీ అత్తయ్య నా మీద కోపంతో రగిలిపోతుంది. అసలే మావయ్య గారు ఇంట్లో గొడవలతో పాపం చాలా బాధపడుతున్నారు. అంత పని చేయకు మీనా, ప్లీజ్ మీనా అని బ్రతిమలాడుతుంది. అప్పుడే ఇక అలా బ్రతిమలాడిన తర్వాత అంటూ ఉంటుంది మీనా అయితే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విషయాన్ని నేను చెప్పకుండా ఉండను అని మీనా అయితే రోహిణిని బెదిరిస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.